So next question, 20 men can do a work in 39 days. In how many days 26 men can do the same work? ఇది ఇంకో రకం మోడలు ఏంటంటే 20 men చేస్తే 39 డేస్ పట్టింది, 20 men చేస్తే 39 డేస్ పట్టింది, 26 men చేస్తే అదే పని ఎన్ని రోజులు పడుతుంది అంటాడు. ఓకేనా, రైట్. మనకు ఒక ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఏం ఫార్ములా? m1d1 ఈజ్ ఈక్వల్స్ టు m2d2. ఫార్ములా ఏంటి బేటా? మాట్లాడాలి. m1d1 ఈజ్ ఈక్వల్స్ టు m2d2. సో ఇక్కడ దీన్ని మనం m1, నెక్స్ట్ వీళ్ళ డేస్ని d1, నెక్స్ట్ ఇక్కడ m2, నెక్స్ట్ d2 అనేది మనం వీ హ్యావ్ టు ఫైండ్ అని ఉన్నాయా? ఏదైనా ఒకటి లేకపోతే అది ఫైండ్ చేయొచ్చు. m1 ఉంది, d1 ఉంది, m2 ఉంది, d2 మనం ఫైండ్ చేయొచ్చు. m1 ఎంత బేటా? m1 ఎంత? 20, d1 ఎంత? 39, m2 ఎంత? 26, d2 ఎంత? క్వశ్చన్ మార్క్ కాబట్టి d2 అని రాస్తున్నా. రైట్. 13 రెండ్ల 13 మూల 2 ఎక్కం 2 పదుల d2 ఈజ్ ఈక్వల్స్ టు 30 డేస్. సెట్టా? రైట్. ఇక్కడ 20 men 39 డేస్, 26 men హౌ మెనీ డేస్? ఇక్కడ మెన్ ఇంక్రీజ్ అయ్యారా బేటా? మెన్ ఇంక్రీజ్ అయ్యారా లేదా? మెన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? డేస్. రైట్. మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్. మెన్ ఇంక్రీజ్ అయితే డేస్ డిక్రీజ్ అవుతాయి, మెన్ డిక్రీజ్ అయితే డేస్ ఇంక్రీజ్ అవుతాయి. ప్లీజ్ నోట్ డౌన్ ఇంపార్టెంట్ మోడల్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వెరీ సింపుల్. ఆల్రెడీ ఇంట్రడక్షన్ టాపిక్గా మనం చూసినాం. ఇంట్రడక్షన్ వీడియోలో మనం ఇలాంటి మోడల్ చూసినాం. ఏ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days, బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days, ఏ అండ్ బి టుగెదర్ ఇన్ డాష్ డేస్ అని ఇచ్చిండు. దీన్ని ఏ బేస్లో వేయచ్చు? మనం ఫార్ములా బేస్డ్ చేయొచ్చు. సో ఏ అలోన్ ఇచ్చి బి అలోన్ ఇచ్చి ఏ ప్లస్ బి టుగెదర్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏంటిది బేటా? xy బై x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు x అంటే 15, y అంటే 30, x ప్లస్ వై అంటే ఏంటిది? x ప్లస్ వై అంటే 45, 30 ప్లస్ 15 ఎంత? 45 ఈజ్ ఈక్వల్స్ టు 15 ఎక్కం 15 మూల 45, 3 ఎక్కం 3 పదుల 30. ఆన్సర్ వచ్చేసి 10 days. అంటే దీని మీనింగ్ ఏంటిది? ఏ ఒక్కటి చేస్తే 15 రోజులు పడుతుంది, బి ఒక్కటి చేస్తే 30 రోజులు పడుతుంది, ఏబి ఇద్దరు చేస్తే ఎన్ని రోజులు పడుతుంది బేటా? ఓన్లీ 10 days పడుతుంది. దాట్ ఈస్ ఆప్షన్ బి. ప్లీజ్ నోట్ డౌన్. So next, third problem. Ram and Kamal together can do a piece of work in 15 days. So Ram and Kamal ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పట్టింది బేటా ఒక పని చేయడానికి? 15 days పట్టింది. Kamal alone in 20 days. అయితే ఇప్పుడు ఏమంటాడు? Ram alone in how many days అంటాడు. సో మనం ఏమనుకోవాలి ఇప్పుడు? ఏ ప్లస్ బి టుగెదర్. అర్థమైందా బేటా? ఏ ప్లస్ బి టుగెదర్ 15 days. ఏ అలోన్ ఎంత బేటా? 20 days. బి అలోన్ హౌ మెనీ డేస్? సో ఈ మోడల్లో కూడా మనం ఫార్ములా బేస్ చేస్తామా? ఫార్ములా బేస్ చేస్తాం. సో ఈ మోడల్లో ఫార్ములా ఏంటిది? xy బై x మైనస్ వై. ఎందుకంటే ఏదైనా ఇద్దరు డేస్ ఇచ్చి ఒకరిది సింగిల్గా ఇచ్చి ఇంకొకరిది కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏంటి బేటా? xy బై x మైనస్ వై. ఇక్కడ x ఏం తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? లార్జర్ నెంబర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి బేటా? లార్జర్ నెంబర్ ఎంత? 20 ఇంటూ 15 డివైడెడ్ బై 20 మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 15 డివైడెడ్ బై 20 మైనస్ 15 ఎంత బేటా? 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఎక్కం 5, 5 4 20, 15 4 ఎంత బేటా? 60, 15 4 ఎంత బేటా? 60, 60 days. సెట్. దాట్ ఈజ్ ఆప్షన్ బి. ప్లీజ్ నోట్ డౌన్. సో ఇది 4th క్వశ్చన్ బేటా. ఇది ఇంపార్టెంట్ మోడల్. క్వశ్చన్ వచ్చేసి ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 days, బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days,
C and A together can complete the same work in 6 days. అయితే ఏమంటాడంటే ఇంపార్టెంట్ C alone in how many days అంటాడు. సో ఇలా ఇచ్చినప్పుడు A ప్లస్ బి సి అర్థమైందా, A, B అండ్ C టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ అంటాడు, అర్థమైందా. కానీ ఇక్కడ ఏమంటాడు ఓన్లీ కొంచెం లాజిక్లా C అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటాడు. దీన్ని 2 రకాల సాల్వ్ చేసి చెప్తా నీకు. ఎట్లా 2 రకాల సాల్వ్ చేసి చెప్తా, డోంట్ వరీ. ఓకే రైట్. ఫస్ట్ రకం ఏంటంటే చూడండి, A ప్లస్ బి ఎంత 3 days, రెస్పాండ్ కావాలి కొంచెం. B ప్లస్ సి ఎంత 4 days, C ప్లస్ ఏ ఎంత 6 days. ఇది మనం LCM మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం. సో LCM మెథడ్లో సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, LCM కనుక్కోవాలి. ఎవరిది 3, 4, 6 కనుక్కోవాలి. దీంతో ఎగ్జాక్ట్ డివిజబుల్ అయితేనే 2 అయితలేవు. సో కాబట్టి ఏం చేయాలి, నెక్స్ట్ మల్టిపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు అయితేనే 3 నాళ్ళ 12, 4 ముళ్ళ 12, 6 రెండ్ల 12. LCM ఎంత 12 యూనిట్స్. సో 3 నాళ్ళ 12, నెక్స్ట్ 4 మూళ్ళ 12, నెక్స్ట్ 6 రెండ్ల 12. వెరీ సింపుల్ లాజిక్. ఒక్కసారి చూడండి బేట. ఇక్కడ మనకు C అలోన్ కావాలి. C అలోన్ ఒక రోజు సామర్థ్యం కావాలి. C అలోన్ ఒక రోజు సామర్థ్యం కావాలంటే నాకు ఇమీడియట్గా వచ్చిన థాట్ ఏంటంటే, యాక్చువల్గా ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నా. ఫస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నా. B ప్లస్ సి ప్లస్ C ప్లస్ ఏ కంబైన్ చేస్తున్నా. చేసుకోవచ్చు. సో B ప్లస్ సి C ప్లస్ ఏ, B ప్లస్ సి ప్లస్ C ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వీళ్ళ ఒకరోజు సామర్థ్యం అయితే ఇక్కడ 3 + 2 ఎంత బేట, 3 + 2 ఎంత 5. మర్చిపోకు 3 + 2 ఎంత 5. ఓకేనా. ఇక్కడ ఏంది, ఇక్కడ A ప్లస్ బి రాస్తున్నా. A ప్లస్ బి ప్లస్ 2C ఈజ్ ఈక్వల్స్ టు 5 యూనిట్స్. ఇక్కడ A ప్లస్ బి ఇండివిజువల్ కెపాసిటీ ఉందా, A ప్లస్ బి ఇండివిజువల్ కెపాసిటీ ఉందా, ఉంది. ఎంత A ప్లస్ బి ఇండివిజువల్ ఎంత 4 + 2C ఈజ్ ఈక్వల్స్ టు 5. 2C ఈజ్ ఈక్వల్స్ టు 5 - 4. 2C ఈజ్ ఈక్వల్స్ టు 1. C ఈజ్ ఈక్వల్స్ టు 1/2. C ఈజ్ ఈక్వల్స్ టు 1/2. డైలీ హాఫ్ యూనిట్ వర్క్ మాత్రమే చేస్తాడు. డైలీ ఎంత, సగం యూనిట్, ఒక యూనిట్లో సగం మాత్రమే చేస్తాడు. డైలీ హాఫ్ యూనిట్ మాత్రమే చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ 12. ఓకేనా, 12 యూనిట్స్ ఉంది. ఓకేనా, 12 యూనిట్స్ ఉంది. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను ఇప్పుడు. ఒక హాఫ్ యూనిట్ చేయడానికి 1 day పడుతుంది. మరి ఫుల్ యూనిట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 2 days పడుతుంది. అర్థమైందా. హాఫ్ యూనిట్ చేయడానికి 1 day పడుతుంది. ఫుల్ యూనిట్ చేయడానికి ఎంత, ఒక యూనిట్ వర్క్ చేయడానికి 2 days పడుతుంది. అట్లా 12 యూనిట్స్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 24 days పడుతుంది. ఇదొక రకం. సో నెక్స్ట్ ఏం చెప్తున్నా, ఇట్లా కూడా టోటల్ వర్క్ బై 1 day కెపాసిటీ. టోటల్ వర్క్ డివైడెడ్ బై 1 day కెపాసిటీ. 4వ భిన్నం ఎటు పోతుంది, పైకి పోతుంది. సో కాబట్టి 12 రెండ్ల 24. జస్ట్ ఈ రకం కూడా చేయొచ్చు. సో ఇది రాకుండా కూడా ఇంకో రకం కూడా చేయొచ్చు. సో ఇది నోట్ చేసుకొని సరే. సో ఈ ప్రాబ్లాన్ని ఇంకో రకంగా చూద్దాం. ఓకేనా. సో ఇంకో రకం వెరీ సింపుల్, అది కూడా సేమ్. A ప్లస్ బి ప్లస్ సి. A ప్లస్ బి ఎంత బేటా 3 days. B ప్లస్ సి ఎంత బేటా 4 days. C ప్లస్ ఏ ఎంత 6 days. మనం ఏం చేయాలి, LCM ఎంత మందికి వచ్చింది, 12 యూనిట్స్ వచ్చింది. మనకేం కావాలి, 1 day కెపాసిటీ. 3 నాళ్ళ 12, 4 మూళ్ళ 12, 6 రెండ్ల 12. ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లం లెక్క 2A 2B 2C అవునా కదా. 2A ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4 3 7 7 2 ఎంత బేటా 9. ఓకేనా. ఓకే సారీ. A ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 9/2 ఈజ్ ఈక్వల్స్ టు 4.5 అవునా కదా. ఎవరిది గుర్తుపెట్టుకో, A ప్లస్ బి ప్లస్ సి ఒక రోజు సామర్థ్యం ఏమవుతుంది
4.5 యూనిట్స్ అవుతుంది. ముగ్గురిది ఒకరోజు సామర్థ్యం 4.5 అవుతుంది. అందులో ఒకళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? ఏ ప్లస్ బి ఇండివిజువల్ నీకు తెలుసా? ఏ ప్లస్ బి ఇండివిజువల్ నీకు తెలుసా? తెలుసు. ఏమైతే ఇక్కడ ఏమవుతుంది? 4 అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 4.5 మైనస్ 4. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0.5. సి ఈజ్ ఈక్వల్స్ టు 1/2. 0.5 1/2 కదా. అంటే ఏమన్నట్టు సి ఒక రోజులో హాఫ్ యూనిట్ వర్క్ చేస్తుంది. సో కాబట్టి టోటల్ వర్క్ అంటే 12/1/2 ఈజ్ ఈక్వల్స్ మళ్ళీ ఎంత బెట 24 days. సెట్. సో ఒకరికి ఈ రకంగా ఆలోచన వస్తుంది, ఒకరికి ఇంతకుముందు నాకు వచ్చినట్టు ఆ రకంగా ఆలోచన వస్తుంది. ఏ రకంగా ఆలోచన వచ్చినా కూడా సో ఆన్సర్ ఎంత? 24 days. దట్ ఈస్ ఆప్షన్ సి. ప్లీజ్ నోట్ డౌన్. ఏ కమా బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days. అంటే ఏమన్నాడు బేటా? ఏ ప్లస్ బి ప్లస్ సి రెస్పాండ్ కావాలి. లాస్ట్ ప్రాబ్లం వీడి ఏ ప్లస్ బి ప్లస్ ఎంత బేటా? 10 days. ఏ ప్లస్ సి ఎంత బేటా? 15 days. ఏమడుగుతాడు బేటా? బి అలోన్ అడుగుతాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఇచ్చిన రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం చేయాలి. 10, 15 యొక్క ఎల్సిఎం ఎంత? 30. 30 యూనిట్స్. మనం టోటల్ వర్క్ ఏమనుకోవాలి? 30 యూనిట్స్ అనుకోవాలి. తర్వాత ఏం చేయాలి? 1 day కెపాసిటీ అనుకోవాలి. 10 మూల 30, 15 రెండ్ల 30. సో ఏ ప్లస్ బి ప్లస్ సిలోకి వెళ్ళి ఏ ప్లస్ సి తీసేద్దామా? తీసేస్తే ఎవరు మిగులుతారు? బి మిగులుతారు. రైట్. సో ఇంక నేను మళ్ళీ డీటెయిల్గా రాతలేను. ఏ ప్లస్ బి ప్లస్ సిలోకి వెళ్ళి ఏ ప్లస్ సి తీసేస్తున్నా. అప్పుడు ఎవరు మిగులుతారు? బి ఎంత? 3 - 2. బి ఎంత? 1 యూనిట్. సారీ, బి ఎంత? 1 యూనిట్. బి యొక్క ఒక రోజు సామర్థ్యం 1 యూనిటు. బి ఒక రోజులో చేసే పని 1 యూనిటు. సో టోటల్ వర్క్ ఎంత ఉంది? 30 యూనిట్స్ ఉంది. ఆబ్వియస్గా టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఏమిదా బేటా? టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు 30/1 ఈజ్ ఈక్వల్స్ టు 30 days. బి అలోన్ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 30 days. దట్ ఈస్ ఆప్షన్ బి. ప్లీజ్ నోట్ డౌన్.